ఎప్పుడో చచ్చిపోవాల్సినటువంటి నన్ను మరి కాపాడుతూ వస్తూ ఉన్నాడు. కొన్ని ఆటంకాలు, బాధలు, కష్టాలు వచ్చినా నిత్యము కాపాడుతున్నటువంటి దేవుడికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. అయినా మరి గుంటూరులో క్లినిక్ పెట్టినప్పుడు మంచిగానే ఉంది. మరి అది దేవుడి చిత్తం కాదేమని చెప్పి మళ్ళా కరోనా టైంలో మా ఊరికి వచ్చారు. ఆ నుంచి మళ్ళా హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో కొంత ఖర్చు పెట్టాను, కానీ అక్కడ కూడా దేవుని చిత్తం కాలేదని చెప్పి మళ్ళా ఎర్రగొండపాలెం వచ్చాను. మరి దేవుని నామములో మీ అందరు ప్రార్థన చేశారు. మరి అనుకోకుండా ఎర్రగొండపాలెంలో మంచి రూమ్ దొరికింది. మరి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ప్రభు నామములో వాస్తవానికి ఎర్రగొండపాలెంలో మరి నేను రూమ్ మరి మీరందరూ ప్రార్థన చేశారు కనుక ఎర్రగొండపాలెం టీ తాగుతున్నప్పుడు మరి ఆ రూము ఒక అబ్బాయి వచ్చి, మా క్లాస్మేటే, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి అబ్బాయి వచ్చి, ఏందన్నా ఇక్కడ ఉన్నావు అంటే, మరి క్లినిక్ ఇక్కడ పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాను తమ్ముడు అంటే, సరే అతను మెడికల్ షాప్ అతను నాకు తెలిసిన అతను, పోయేద్దాంరా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. మరి దేవుని కార్యమని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. వెళ్ళాను, మాట్లాడినాను. 2 నెలల అడ్వాన్స్ కట్టమన్నాడు. 20,000 కట్టాల్సి వస్తుంది. అయినా మంచి సెంటరు. మరి అక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఏమైనదో మనకు తెలియదు కనుక అనుకోకుండా జరుగుతున్నటువంటి పనిని దేవుడే చూపిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అది గొప్ప అద్భుతమని అనుకుంటాను. మరి ప్రభు చిత్తం ఏమైనదో మరి నేను ఎక్కడికి పోయినా కానీ మరి అది ప్రభు చిత్తం కాదేమని, గుంటూరులో పోయినప్పుడు గుంటూరులో మంచి రూమ్ ఇచ్చాడు, కానీ అది ప్రభు చిత్తం కాక మళ్ళా నేను వచ్చాను. మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళా దాదాపు చాలా ఖర్చు పెట్టుకున్నాను. అయినా దేవుని చిత్తం కాక నేను మరలా వచ్చాను. మరి ఎర్రగొండపాలెంలో మరి మీ ప్రార్థన శక్తి ద్వారా మరి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మరి మనమందరం ఒక కుటుంబంగా చేరి దేవుని నామాన్ని అడుగుతూనే ఉన్నాము. మరి ప్రభు కార్యం చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అది ప్రభు చిత్తం అయితే క్లినిక్ మరి రేపు సోమవారం లోపు అడ్వాన్స్ కట్టేసి చేసుకున్నట్టుకు ప్రభు మన పట్ల కనికరం చూపించలాగా ప్రార్థన చేద్దాం. ఎప్పుడో చీకటిపోయిన టైంలో ఆ ఏరియా చుట్టుపక్కల పల్లెటూర్లలో నేను చేసిన వైద్యము, ఆ సెంటర్ నాకు ప్రభు చూపించాడని నేను ఆశిస్తా ఉన్నాను. మరి కరెక్ట్గా ఆటోలు దిగే ప్రాంతంలోనే నాకు ఏదికు ఏర్పాటు జరగలాగా ప్రార్థన చేద్దాం. మరి ఆ రూమును మరి నాకే ఇచ్చుటకు దేవుడు కనికరించలాగా ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా దేవుడు సాయం చేయనట్లు మనం ప్రార్థన చేద్దాం. అయితే నా ఉద్దేశం అయితే మనం సాక్ష్యం కలిగి ఉండాల్సింది దేవుని పని విషయంలో, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని యొక్క పని కొరకు. దేవుడు మనల్ని ఏమైనా మాట్లాడుతున్నాడా? దేవుడు ఏ పనైనా చెప్తా ఉంటే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? ఒకవేళ దేవుడు ఏదైనా ఒక మాట ద్వారా దేవుని పరిచర్యకు ప్రోత్సహించినప్పుడు ఇందులో మనం ఏమైనా కార్యం చేయగలిగి దేవునికి మహిమకరంగా జీవించామా అన్నటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆ సాక్ష్యం ద్వారా ఇంకొకరు పురికొల్పబడతారు. నిజంగా చెప్తా ఉన్నాను, దేవుడు చెప్పే ఒకటే ఒక మాట, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, మీకేం కావాలన్నా అవన్నీ అనుగ్రహిస్తాడు. ఈ మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాంటి వాగ్దానపూరితమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో ఏమైనా చేశాడా అన్నటువంటి సాక్ష్యాలు మనం మొదటి స్థానం ఇద్దాం. రెండవ స్థానం మనకు కావాల్సినటువంటి అవసరతలు, ఇవన్నీ కూడా దేవుడు ఏమంటాడు, మీకు ఏది ఎప్పుడు అవసరమో అది నేను ఎరుగున్న దేవుణ్ణి. కాబట్టి మీరేం చేయాలా? మీ రాజ్యాన్ని నీతిని వెతకండి, నా రాజ్యాన్ని నీతిని వెతకండి. ఏ సువార్తకైనా మనం వెళ్ళామా? ఎక్కడైనా దైవ సేవకునికి మనం సాయం చేశామా? ఎక్కడైనా సువార్త లేని ప్రాంతానికి వెళ్ళి మరి దేవుని గురించి 4 మాటలు చెప్పామా? లేదంటే మనం వెళ్తున్న బస్ స్టాండ్లో కొత్త వ్యక్తి పరిచయమై దేవుని గురించి మాట్లాడుతూ వచ్చామా? ఇలాంటి వాటికి మనం మొదటి స్థానం ఇవ్వాలి మన జీవితంలో. నిజంగా ఇది కొంచెం కష్టంగా ఉన్నప్పటికి కూడా ఇదే మన జీవితంలో సాక్ష్యం. నిజంగా చెప్తున్నాను, బైబిల్ అంతా తిప్పేయండి, మీకు గమనించేది ఒకటే,
వాళ్ళు ఏ ఉద్యోగం చేశారు, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళకి ఎప్పుడు జ్వరం వచ్చింది, వాళ్ళు ఎప్పుడైనా మెడికల్ స్టోర్కి వెళ్ళారా, లేదంటే పలాంది చేశారా, ఇదేం రాయబడి లేదు. ఏదైనా వాళ్ళ పరిచర్య, పౌలు గారు పలానా చోట పలానా పరిచర్య కొరకు వెళ్ళాడు, అక్కడ ఇలా తన్నులు తిన్నాడు, ఇలా తిరిగి వచ్చాడు, ఇదే లిఖించబడుతుంది. మనల్ని కూడా దేవుడు రేపు పొద్దున జీవ గ్రంథంలో మన గురించి ఏదైనా రాయాలి అంటే నిజంగా ఆయన కొరకు జీవించినటువంటి దినాల గురించే ఒక మాట రాస్తాడు. నిజంగా అటువంటి సాక్ష్యాలు మన జీవితంలో ఏమున్నాయి, అది నిజమైన సాక్ష్యం. అది నిరంతరము నిలిచిపోయే సాక్ష్యం. దేవుని గ్రంథంలో ఒక్క మాటైనా మన గురించి రాయడానికి ఏముంది కదా. నిజంగా వారం వారంలో మనం మందిరానికి వెళ్తాం, అన్నీ చేస్తాం, కరెక్టే. ఆయన సాక్షిగా ఎక్కడ నిలబడ్డామా, ఎక్కడైనా పని చేసామా, ఇదిగో నేను దేవుని యొక్క ప్రతినిధిని, ఒక రిప్రజెంటేటివ్ నేను అనే బ్రతుకు మనలో ఉందా అనేది మనం చూడగలగాలి. లేదంటే ఒక సమర్పణ కలిగి ఒక గంట దేవుని పని కొరకు సంఘంలో నేను సహాయం చేశాను కదా, ఇది మనం చూడాల్సినటువంటి సాక్ష్యం. ఫిలిప్పీ పత్రికల అందుకే అంటారు, అందరూ తమ సొంత కార్యంలోనే చూసుకోవడానికి చాలా బిజీ అయిపోయినారు. యేసుక్రీస్తు కార్యాలను చూసేవారు లేరన్నమాట. వాళ్ళను ఎవరు అడగరు కదా. యేసుక్రీస్తు కార్యాలు చూడాలంటే టైం లిమిటేషన్ ఉండదు, ఈ టయానికి రావాలని ఉండదు, ఈ టయానికి వెళ్ళాలని ఉండదు కదా. దేవుడు కనపడ్డు, ఆయనకు రిపోర్టింగ్ ఉండదు. కానీ నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఆయనకు భయపడి ఆయనకు చెప్పినట్టుగా మాట్లాడినట్టుగా బ్రతుకుతామో గొప్ప సాక్ష్యం నిలబడిపోతుంది. నిజంగా అటువంటి సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి మీరు తెలియజేయండి. మేమందరం కూడా బలపడి మా జీవితాల్లో కూడా అటువంటి కార్యాల కొరకు ప్రయాసపడతాం. దయచేసి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సో ప్రేయర్ ఇస్ అ పవర్ఫుల్ వెపన్. తెలుగులో ఎట్లా చెప్పాలి బ్రదర్? శక్తివంతమైంది. ప్రార్థన శక్తివంతమైనది. సో డాడీకి బాగాలేదని చెప్పి నేను ఒక 3 weeks చర్చ్కి వెళ్ళలేదు. కానీ లోపల చాలా బాధ, నేను మందిరానికి వెళ్ళట్లేదు. రిపీటెడ్లీ ఏ మెసేజ్ విన్నా కానీ యూ షుడ్ హానర్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరాన్ని మీరు గణపరచాలి, దేవుని నామాన్ని గణపరచాలి అని ఒక భయం నాలో ఏర్పడింది. మందిరానికి వెళ్ళట్లేదు, డాడీ పరిస్థితి ఇట్లా ఉంది, మమ్మీ ఆల్ అలోన్ తను ఏం చేయలేదు, ఎందుకంటే డాడీని లిఫ్ట్ చేసి కూర్చోబెట్టాలి, ఇవన్నీ దగ్గర నేను ఉండాలి అని చెప్పి ఆ దీంట్లో ఐ డిడ్ నాట్ గో టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఆన్ సండేస్, బట్ ఐ వాజ్ ప్రేయింగ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే హీ మేడ్ అ వే. ఎట్లా అంటే చాలా మిరాక్యులస్గా మీకు లాస్ట్ వీక్ షేర్ చేసినట్టు డాడీ కొంచెం కూర్చునే పరిస్థితి, 2-3 అడుగులు వేసే పరిస్థితిలో ఆయన వచ్చేసాడు. సో లాస్ట్ వీక్ ఐ వాజ్ ఏబుల్ టు గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎంత సమాధానం, ఎంత సంతోషం. అక్కడ వెళ్ళి చిన్నపిల్లల మధ్యలో నా పరిచర్య కంప్లీట్ చేసినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. ఈవెన్ నేను యాప్రాల్ మినిస్ట్రీ కూడా వెళ్ళలేకపోయినాను. లాస్ట్ వీక్ ఐ వెంట్ అండ్ సో హ్యాపీ, సో హ్యాపీ. నేను అప్పుడే అనుకున్నాను, దేవుని పని, దేవుని పిల్లల మధ్య దేవుని ఒక పరిచర్య చేసినప్పుడు ఆ ఒక హృదయము ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సమాధానంగా ఉంటుంది అని చెప్పి గాడ్ హెస్ మేడ్ అ వే. ఆ ఒక వే నాకు దేవుడు చూపించి ఆయన మందిరానికి వెళ్ళే privilege, he has given me that privilege. That's the first thing. Prayer is a powerful weapon. Second, పాప లాస్ట్ వీక్ ఫోన్ చేసేసి, మమ్మీ నా కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది, సడన్గా నాకు పర్ఫార్మెన్స్ లేదని చెప్పి నెక్స్ట్ వీక్ ఇంకా నేను వేరే ఉద్యోగం చూసుకోవాలి, మా మేనేజర్ చాలా హార్ష్గా నాతో మాట్లాడినారు అని చెప్పి చెప్పింది. చాలా బాధపడ్డాను. ఒకవైపు రూబెన్కి జాబ్ లేకపోతే షారోన్కి ఉంటుంది, షారోన్కి లేకపోతే రూబెన్కి ఉంటుంది. ఇలా పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి
అని నేను బాధపడినప్పుడు, బట్ ఇన్సైడ్ మై హార్ట్ ఒక సమాధానం, లోపల ఏమి లేదు. యు ప్రే, డెఫినెట్లీ గాడ్ విల్ లిసన్ టు యువర్ ప్రేయర్. ఆ ఒక సమాధానమైన ఫీలింగ్. అప్పుడు నేను ప్రార్థన చేసినాను, మనసులో అనుకున్నాను, నో డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దిస్ చైల్డ్ అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని ఐ కంటిన్యూడ్ ఇన్ మై ప్రేయర్స్. ఐ షేర్డ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ టు ప్రే. I shared with brother also. I don't know if I remember if I shared with brother. ప్రార్థన చేస్తున్నప్పుడు డే బిఫోర్ యెస్టర్డే మొన్న పాప అన్నది, మమ్మీ నెక్స్ట్ మంత్ 18th వరకు నా కాంట్రాక్ట్ ఉంది అని. అమ్మ థ్యాంక్ గాడ్ 1 month ఉంది, షీ కెన్ సర్చ్ ఫర్ అనదర్ జాబ్ అనుకొని ఐ థ్యాంక్ ద లార్డ్ ద వే యూ హ్యావ్ హెల్ప్ లార్డ్. ఐ నో లోపల ఆ సమాధానం ఏమంటే దేవుడు నాతో ఉన్నాడు, ఏం కాదు. కానీ మనుషులం హ్యూమన్ టెండెన్సీ ఏమంటే భయము. బట్ గాడ్ సేస్ ఫియర్ నాట్, యూ ప్రే అండ్ ఇట్స్ సో పవర్ఫుల్. Yesterday my daughter, she calls and says, మమ్మీ నేను పర్ఫార్మెన్స్ మంచిగా చేసినానని నాకు కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని. ఇట్ వాజ్ ఆల్ ద మోర్ హ్యాపీ. That's how God heard my prayers. And before నేను ప్రార్థన చేయకముందే నాకు ఆ సమాధానం ఇచ్చేసాడు, ఏం కాదు నువ్వు భయపడకు అని. I was claiming God's promises. And ఈ వీక్ అంతా దేవుడు నన్ను 3 o'clock 3:30 లోపల ఐ యూస్ టు వేకప్. ఎందుకు నేను ఇంత తొందరగా నా స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది అంటే, దే వాజ్ అ వాయిస్, గెట్ అప్ అండ్ ప్రే. Even today also 3:30 I got up and it's a voice asking me to pray, and that's how God led me. ఇంకొకటి ఆశ్చర్యమైన ఇది ఏమంటే, brother, if you allow me to share about Sister Ratna, I will share, otherwise I would stop here. ఎస్ అక్క, క్విక్గా చేయండి, నో ప్రాబ్లం. రైట్. సో రేపు యాప్రాల్లో సిస్టర్ రత్న అని షీ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈమె నా చిన్ననాటి స్నేహితురాలు. షీఈ్ మై ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ అండ్ కాలేజ్ ఫ్రెండ్. నేను చిన్నప్పుడు సెయింట్ ఆన్స్ బలారంలో చదువుతున్నప్పుడు వి వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. 2003లో నేను ఆమెని కలిశాను. దాని తర్వాత మొన్న తను ఫోన్ చేసింది, 20 years తర్వాత తను ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేస్తున్నప్పుడు తన మాటల్లో నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. బికాజ్ షీఈ్ కంప్లీట్లీ అ ట్రాన్స్ఫార్మ్డ్ గర్ల్, ట్రాన్స్ఫార్మ్డ్ ఫర్ క్రైస్ట్. ప్రతి ఒక్క మాటలో ఐ వాజ్ ఏబుల్ టు సీ ద చేంజ్. ఆమె లైఫ్ చాలా వేరేగా ఉండింది మా స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో. కానీ ఈరోజు తన ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ చూస్తున్నప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్గా, అందుకని బ్రదర్ పర్మిషన్తో రేపు షీఈస్ కమింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ ద జాయ్ దట్ గాడ్ హెస్ యునైటెడ్ అగైన్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆ టైంలో ఏమో మేము దేవుని బిడ్డలుగా కాదు, స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ చాలా మా గ్రూపే ఒక చాలా హారబుల్ గ్రూప్గా ఉండింది. బట్ టుడే యాజ్ ట్రాన్స్ఫార్మ్ చిల్డ్రన్ వీఆర్ సర్వింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. I thank the Lord for these wonderful times that God is showing to me, and He's proved that prayers are very faithful, and I have seen friends being transformed for Christ. Thank you for this opportunity. Continue to pray, especially for the Sunday school ministry and also for children's lives. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అక్క. నిజంగా చెప్తా ఉన్నాం కదండి, ఇప్పుడే మనం మాట్లాడుకుంది కూడా, ఆయన రాజ్యాన్ని నీతిని వెతికినప్పుడు దేవుడు అన్ని సమకూరుస్తాడు, కొన్నే కాదు. మన ఉద్దేశంలో దేవుని చిత్తమైన ప్రతి అంశాన్ని కూడా ఆయన ఇచ్చే సమాధానం గొప్పది. లోకంలో మనుషులో, రక్త సంబంధికులో, లేదంటే ఫ్రెండ్సో వీళ్ళు కాదు, కానీ దేవుడిచ్చే సమాధానము, ఆ కన్ఫర్మేషన్ అన్నది లోకంలో ఎక్కడ దొరకనటువంటి సంతోషం అది. అలాంటి సమాధానం దేవుడు మన హృదయంలో ఉంచినప్పుడు నిజంగా అది కొండంత కష్టం వచ్చినా కానీ నథింగ్లా కనపడుతుంది. నిజంగా దేవునికే మహిమ. నిజంగా సహోదరి విషయంలో కూడా మరి తను
నిజంగా రత్న సిస్టర్ రేపు రావడం విషయాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. నిజంగా దేవుడు మరి మన జీవితాల్లో మరి ఈ విధంగా పరిచర్యలో సహాయం చేస్తూ ఉన్నందుకే దేవునికే మహిమ. మరి అక్క పరిచర్య కొరకు నెల్లి సిస్టర్ వాళ్ళ కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మరి ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే మీరు పంచుకోవచ్చండి. మరి ఏమన్నాలు ఎస్ అన్న. నేను యాప్రాలు వచ్చి చిన్న సాక్షి చెబుతాను, ఇప్పుడు కాదు కానీ ఎస్ అన్న. ఎస్ యాప్రాలు ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో గంట పట్టొచ్చు అది సాక్ష్యము. యాప్రాలు వచ్చి చిన్న సాక్ష్యం పంచుకుంటాను, ఇప్పుడు కాదు. సరే చేద్దాం దేవుడి చిత్తాన్ని బట్టి. ఎస్ అన్న. ఎస్ ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ఎస్ మా నేను చెప్పాలా? జరిగిపోయినాయి కానీ దేవుని కార్యాలు క్లుప్తంగా పంచుకోండి అమ్మా. క్లుప్తంగా పంచుకోండి. ఎస్ పర్వాలేదు కదా. ఈయనకి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయినప్పుడు మాకు అంటే దేవుడికి విరోధంగా వెళ్తే ఎలా ఉంటుంది, దేవుడు చెప్పినట్టు చేస్తే ఎలా ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడు చెప్పినట్టు చేయకుండా ఆశీర్వాదాలు కోరుకుంటే ఎప్పటికీ రావు. దేవుడికి లోబడి ఆయన చెప్పినట్టు చేస్తేనే అది నా జీవితంలో నేను చూశాను. అయితే ఈయనకి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు కోమాలో యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు హయత్ నగర్లో 200 గజాల స్థలం ఉండేది. స్థలం ఉంటే మా బావాలు వచ్చి ఆయన ఎందుకు వచ్చి చూడడానికి వచ్చి, ఎందుకు నీకు ఆ స్థలము కొంత నీకు అప్పు ఉంది, ఇవన్నీ తీర్చుకోవడానికి అది అమ్మేయచ్చు కదా అన్నారు. సరే కదా అని నేనేం చేశాను, ఫోన్లో నా యాక్సిడెంట్ అయింది కదా అమ్మేస్తే సరిపోద్దంటే అది అమ్మేసాం. అప్పట్లోను మాకు అదొక 90,000 వచ్చింది. అంటే అయ్యత్నర్లో ఆ సమయంలో 2007 ఆ స్థలం. అయితే అది తీసుకొని నేనేం చేశానంటే పోనీలే ఇది నాకు కొంచెం ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, ఇంట్లో పరిస్థితులు, పిల్లలు కాలేజీ చదువుతున్నారు, ఈ డబ్బు ఎవరికైనా ఇస్తే ఏదైనా ఇంట్రెస్ట్ వస్తుంది. దేవుడు నాతో క్లియర్గా మాట్లాడుతూ వచ్చారు, నువ్వు చెడ్డదాన్ని చూసి నువ్వు వ్యసన పడొద్దు, దుష్కార్యములు చేసిన వారిని చూసి నువ్వు మచ్చరపడొద్దు, వారు గడ్డి వల్లే ఎండిపోతారని చెప్తున్నా కూడా నాకు అంత వాక్యం అనుభవం లేక నేనేం చేశాను, ఒక ఆవిడ ఉంటే ఆవిడ బాగా పరిచయము, మా లైన్లో అందరూ ఆమెకు కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తే నేను కూడా అనుకున్నాను ఆమె దగ్గర ఇస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ డబ్బులోంచి 10,000 తీసుకున్నాను. 1,50,000 వచ్చింది. 1,60,000 వచ్చింది. ఆ స్థలం అమ్మితే 10,000 తీసుకొని 1,50,000 ఆవిడకి ఇచ్చాను. ఇచ్చేటప్పటికి నాకు తెలీదు ఆమెకు అప్పటికే చాలా అప్పు ఉంది, కోట్ల అప్పు ఉందని. అన్నీ నాకు తెలీదు. అంటే ఇంట్రెస్ట్ వస్తుంది, నా పిల్ల ఇంట్లోకి అవసరం ఉంది, తర్వాత ఈయనకి జీతం కూడా సరిపోదు అన్న తలంపుతో ఇచ్చాను. నేను ఇచ్చిన 1 నెల కూడా కాలేదు, ఆమె ఆ డబ్బు పట్టుకొని అందరి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. నిజంగా ఆ స్థలము పోయింది, ఆ డబ్బు పోయింది. నేను అప్పుడు దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను, తండ్రి నీకు విరోధంగా నేను తప్పు చేశాను, అది నాది కాందని నేను ఆశించాను కాబట్టి ఈ రోజు నుంచి నేను ఎవరిది ఆశించను. నన్ను ఒకళ్ళకి ఇచ్చేదానిగా చేయగానే ఒకళ్ళ దగ్గర నుంచి నేను తీసుకునేదానిగా నువ్వు నాకు చెయ్యొద్దని నేను ఎప్పుడైతే నేను ఒప్పుకొని ప్రార్థించానో ఇంకా ఆ రోజు నుండి దేవుడు నాకు అద్భుత రీతిగా నిజంగా మా రాజేష్ డిగ్రీ అయిపోవడము, డిగ్రీలో ఉండగా వాడు ఎగ్జామ్ రాశాడు, జాబ్ వచ్చింది బ్యాంక్ ఆఫ్ అమెరికాలో. ఎంత అద్భుతంగా చేశాడంటే ఎలాగా మేము అవన్నీ తీరిపోయో ఎలాగ ఇదైందో, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ఏంటి, మా పాప వివాహానికి ఎంత డబ్బు ఖర్చు అయిందో దగ్గర నాకు అన్ని కలిపి దగ్గర ఒక 20 లక్షలు ఎలా వచ్చిందో తెలీదు. అవన్నిటి కొరకు ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో ఆ స్థలము దేవుడు అదే ప్లేస్లో అబ్దుల్లాపురం మెట్లో మళ్ళీ మా పాప గురించి నేను అక్కడ స్థలం కొనడానికి దేవుడు కృపనిచ్చాడు, ఎప్పుడైతే ఆయన మాటకు లోబడి. అలా వివాహంలో కూడా ఒక చిన్నది ఆ సంఘటన, ఆ భయం నాకు వచ్చింది అన్నమాట. ఎలా అంటే దేవుడికి ఇష్టం లేనిది ఏది చేయకూడదు, దేవుడు ఏదైతే కోరుతున్నాడో వాక్యం ద్వారా ఏదైతే మాట్లాడుతున్నాడో అదే చేయాలని నేను ఇంకా సమర్పించుకున్నాను. మా పాప వివాహంలో ఏమైందంటే
ఒకటి నా ఇంట్లో పెట్టమన్నారు. అది అన్ని ఆచారాలు ఏదైతే నేను విడిచిపెట్టానో, ఏదైతే చేయకూడదని దేవుడితో నేను తీర్మానం చేసుకున్నానో, దేవుడికి నాకు మధ్య జరిగిన ఆ తీర్మానాన్ని నేను స్థిరపరచుకోవాలి. కానీ వాళ్ళేం చేశారు, నన్ను ఒత్తిడి చేసి వచ్చారు. నాకు చాలా ఒత్తిడి చేశారు. ఎంత ఒత్తిడి చేశారంటే, ఇవాళ ఒక విశ్వాసులుగా మీతో చెప్తున్నాను. నేను పెద్ద ఆత్మీయురాలిని కాదు. ఆఖరికి దాని గురించి నాకు ఎక్కడికొచ్చిందంటే, లాస్ట్‌కి ఇంకా ఆళ్ళ ఒత్తిడి అందరూ నన్ను అది మీ ఇంట్లో పెట్టండి. మీకు ఇవ్వండి అంటే, నాతో దేవుడు ఏం మాట్లాడాడంటే, ద్వితోపదేశకాండం 7:26లో దానివల్ల నువ్వు శాపగ్రస్తుడివవు కాకుండానట్లు నువ్వు ఏహమైన దాన్ని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలను. ఆ మాటతో దేవుడు మాట్లాడారు నాతో. ఆహా! దేవుడు దాన్ని నా ఇంటికి తీసుకురావద్దంటున్నాడు. నేనన్నాను మీరిచ్చుకోండి మీరు గాని నేనివ్వాల్సింది లేదు. లాస్ట్‌కి ఇంక నాకు ఇంకా బాధ భరించలేక మా సేవకుడు పాలన్నొచ్చి ఇది చెయ్యమ్మా పర్వాలేదన్నా కూడా నేను చెయ్యను. నాకు సేవకుడు వచ్చినా కూడా నేను చెయ్యను. నా దేవుడు మాట్లాడాడు. నేను ఆ మాట మీద నేను నిలబడాలి. నా దేవుడికి వ్యతిరేకంగా చేసి నేను నష్టపోకూడదు. నేను ఆయనకి దుఃఖపడి. కానీ ప్రజలు దానివల్ల నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నేను ఒకళ్ళకి శత్రువుగా అయిపోయాను. నన్ను ఎంతో దూషిస్తూ వచ్చారు. ఎంతో బాధ పెడుతూ వచ్చారు. ఎన్నో మాటలంటారు. కానీ ఒక్కటి మాత్రము నేను ఎరిగాను. ఏంటంటే మానవులు సంతోషపెట్టే పని నేను చేస్తే నా దేవుడు బాధపడతాడు. కానీ వాళ్ళు నన్ను దూషించిన నా దేవుడు ఆ సమయంలో సంతోషించాడు. ఎందుకంటే దాని ద్వారా ఆయనకు మహిమ రాదు. కానీ నన్ను నాకు దేవుడు ఏది చెప్పాడో అది నేను చేసినందుకు నా దేవుడు సంతోషించాడు. అది తర్వాత నేను ఎరిగాను, ఆనందించాను. తర్వాత వాళ్ళే ఇంకా తెలుసుకున్నారో తెలుసుకోకపోయినా అది దేవుడి చిత్తము. కానీ నా ప్రభు నా పట్ల చేసిన ఆ గొప్ప కార్యం ఎన్నో సాక్ష్యాలు ఇలా ఉన్నాయి. చెప్పుకోవాలంటే చాలా ఒక దినం పడుతుంది. అలా అడుగడుగు నా ప్రభు నన్ను బలపరుస్తూ వచ్చాడు. నేను ఏది చేయకూడదో ఏహమైన దాన్ని అది నన్ను దూరపరుస్తూ వచ్చాడు. ఇలాగా ఎన్నో కార్యాలు ఉన్నాయి నా ప్రభు నా పట్ల చేసినవి. ఆయన మంచితనం అయితే నేను ఎంత ఎరిగి అనుభవించి నేను ఎరుగున్నాను, ఆయన స్పర్శిన్నాను, ఆయన స్వరం విన్నాను, ఆయన్ని అనుభవించాను. ఆ కార్యాలు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన చెప్పాలంటే చాలదు. ఇట్లా దేవుడు నా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఎస్ అక్క, ప్రైజ్ గాడ్. నిజంగా మొన్న మన శ్రీధర్ బ్రదర్ కూడా వాక్యం పంచుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు 2 వారాల క్రితమే. నాకు తెలిసి మీ అందరికీ కూడా గుర్తుండవచ్చు. విధేయత అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మనం ఎప్పుడైతే దేవునికి విధేయుడిగా ఉంటామో, అది కష్టమవుతా ఉన్నప్పటికీ కూడా ఇది దేవునికి ఇష్టం లేదు అన్నప్పుడు దాన్ని చేయకుండా, ఇది దేవునికి ఇష్టం ఉంది, ఇది చెయ్యాలి, ఇది తప్పకుండా చేయాలి అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడినాడో ఆ విషయానికి మనం విధేయత చూపినామనుకోండి, నిజంగా చెప్తా ఉన్నాను, అనేకమైనటువంటి సాక్ష్యాలు మన జీవితంలో కలిగి ఉండడానికి ఇప్పుడు అక్క చెప్పిన సాక్ష్యాలు ఏమాత్రం తీసిపోలేదు. నిజంగా అవి ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని నిలబెడతాయి. నిజమే కదా. ఆ రోజు నేను ఆ తీర్మానం తీసుకోవడం వల్ల ఎంత మనుషులకు చెడ్డైపోవచ్చేమో, కానీ దేవుని యొక్క మాటకు మనం లోబడేటటువంటి వారంగా ఉంటాం. నిజంగా ఆయన ఎంత సమృద్ధిని ఇస్తాడన్నది కూడా నిజంగా. అందుకే ఒక మాట ఉంటుంది కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఇట్స్ కంటిన్యూస్ ప్రోగ్రెస్. జరిగినవి జరగబోతాయి కాదు, కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. రోమా 8 కదా, ఎంత మంచి మాట కదా. అలాంటి వాగ్దానాలు మనం చేతపట్టుకొని ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆ విషయాన్ని బట్టి అనేక మందిని కూడా క్రీస్తుని ఎరిగే అవకాశం ఉంటుంది, క్రీస్తుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా దేవునికే మహిమ. మరి ఇంకెవరైనా కూడా మీ సాక్ష్యాలు ఉన్నట్టయితే దయచేసి క్లుప్తంగా పంచుకోండి. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. మా ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉన్నింది. ఆ ప్లేస్ మా రిలేషన్కి సంబంధపట్టింది. వాళ్ళు వచ్చి
మేము అమ్మము, మేము వచ్చి ఇల్లు కడతాము అని చెప్తా ఉంటారు ప్రియులారా. వాళ్ళు ఇల్లు కడతానని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఇల్లు కడితే మా ఇంటి నుంచి పోయేకి దావ లేకపోతుంది. ఎప్పుడు నేను అప్పుడే సాక్షి చెప్పినాను ఈ విషయం గురించి. అందరూ ప్రేయర్ చేసినారు. నేను ఎప్పుడు ఇంటి నుంచి ఆకాశం వైపు చూసుకొని ప్రేయర్ చేసేదాన్ని, ఆకాశం వైపు చూసేదాన్ని. నేను వీళ్ళు ఇల్లు కడితే నాకు ప్రాబ్లం అవుతుంది కదా ఎట్లా అని బాధపడి ప్రేయర్లో కానీ పెట్టినాను. వాళ్ళే వచ్చి అమ్మినట్లు చేయి దేవుడా అని. కానీ ఒక విషయము వాళ్ళు అమ్మే పరిస్థితిలో లేదు. మేము అమ్మము ఏ పరిస్థితి వస్తే గాని ఇది మన తండ్రి ప్లేస్ ఇది. మా పెద్దమ్మ వాళ్ళు చెప్తున్నారు, మా తండ్రి ప్లేస్, దీన్ని మేము వదులుకోము, ఎట్లైనా చేసి మేము దీన్ని అమ్మము అని చెప్తా ఉన్నారు. నేను కానీ ప్రేయర్లో పెట్టింటిని, మన గ్రూప్ కానీ ఇది 3 years బ్యాక్ జరిగింది, 2 years బ్యాక్ జరిగింది ఇది. అమ్మమ్మ అన్నారా, నేను ప్రేయర్లో పెట్టి దేవుడు ఎట్లనా అమ్మినట్లు చేయి దేవుడు అని ప్రేయర్ చేస్తా ఉన్నాను. సడన్ గా ఒక రోజు వాళ్ళు ఏదో ఇల్లు కొనాలని వేరే ఊర్లో మేము అమ్ముతామని వచ్చేసినారు ప్రియులారు. ఎంత పెద్ద కార్యం అంటే మేము దీనికోసం ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేసినాము. వాళ్ళ అమ్మేయాల ఇల్లు, ఆ ప్లేస్ అమ్మేయాలని. అట్లే దేవుడు గొప్ప కార్యం చేసి అసాధ్యము అనేది సాధ్యమైనట్లు చేసినాడా. అప్పుడు నేను ప్రేయర్లో ఏమనుకున్నాను, దేవుడా ఇట్లా చేస్తే ఈ ప్లేస్ మనకి వచ్చేస్తే గ్యారంటీ ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. ఈ స్లమ్ ఏరియా ఉంటే గానీ ప్రేయర్ స్టార్ట్ చేయాలని ఉన్నాను దేవుడా అని ప్రేయర్ చేస్తా ఉంటేని అట్లే అమ్మేసినాము. అమ్మినాక చాలా కొంచెం వేరే విషయం వల్ల మాది కొంచెం స్లమ్ ఏరియా. ప్రేయర్ స్టార్ట్ చేయలేదు. ఈ పొద్దు చేస్తాం, రేపు చేస్తాం, ఇట్లే అవుతా ఉంది, చేయలేదు. ఏమైందంటే మొన్న శ్రీధర్ పాస్టర్ గారు, పాల్ శ్రీధర్ పాస్టర్ గారు ఏం చెప్పినారంటే, మన ఇంట్లో మన ఏరియాలో మనం ప్రేయర్ స్టార్ట్ చేయాలా ఫస్ట్ అని చెప్పే మాట నాకు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. బ్రదర్ చూస్తే ఇట్లా చెప్పినారు, ఎట్లా స్టార్ట్ చేయాలా నాకు అర్థం కావటం లేదు. వీక్లీ పెట్టాలా, మంత్లీ పెట్టాలా, ఏం చెయ్యాలా, ఇది స్టార్టింగ్ కదా ఎట్లా చెయ్యాలా అని మళ్ళీ ఏమేమో అబ్జెక్షన్ వస్తుంది ఇక్కడ. కానీ ఏం చెయ్యాలా అని ప్రేయర్లో పెట్టినాను. ప్రేయర్లో పెట్టి పోయిన వారం ఏం చేసినాము, మా అక్క వాళ్ళకి చెప్పి అక్క ఎట్లైనా స్టార్ట్ చేసేస్తాము మనము అని. పోయిన వారం పిల్లలు అందరికి మా ఏరియాలో ఉండే వాళ్ళకి అంతా పొద్దు నుంచి సాయంత్రం వరకు మా అక్క కూతురు పోయి అందరి ఇంట్లో పోయి చెప్పి వచ్చింది, ఇట్లా ప్రేయర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం మన ఏరియాలో వచ్చి భోజనం ఉంటేనే వచ్చేవాళ్ళు, మంత్లీ వన్స్ పెడదామని. భోజనం గానీ ఉంది, అందరు రాండి అని అందరికి పోయి మా అక్క కూతురు పోయి అందరికి చెప్పి వచ్చింది. పొద్దు నుంచి సాయంత్రం వరకు పోయి అందరికి చెప్పి వచ్చింది. ఎంతమంది వస్తారో, ఒక 5 మంది వస్తారేమో అట్లా అనుకున్నాం మేము. నిజంగా ప్రియులారా అన్ని భోజనం అంతా రెడీ చేసినాము. 6 అని చెప్పి వచ్చినాము. 6 అవుతే కానీ ఎవరు రాలేదు. ఏమిది ఎవరు రాలేదు అనుకునే ఉన్నాము. అంత లోపల 7 గంటలకంతా అందరూ ఒక 30 మంది గ్యాదర్ అయినారు. 30 మంది గ్యాదర్ అయ్యి ఎంత బాగా జరిగింది ప్రేయర్ అంటే నాకే ఆశ్చర్యమైంది. వాళ్ళకి ఎంత ఇష్టమయ్యి కంపల్సరీ ఇది నెల జరగాల్సింది ప్రేయర్, ఇది స్టాప్ చేసేది వద్దు, మన ఏరియాలో మన ఏరియాకి ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. నేను అమెరికాది కొంచెం ఉదాహరణ పెట్టి అది చెప్పినాను. ఇప్పుడు చివరి కాలంలో ఉన్నాం మనము, దానికోసం మనం ఎంత ప్రేయర్ లో ఉంటాం, దేవునికే ఘనకార్యము అని అంత చెప్తూ చాలా అందరికి ఇష్టమై భోజనం గాని మంత్లీ భోజనం ఉంటుంది అంటే అందరూ భోజనం వద్దు మాకి, మీకు ప్రాబ్లం అవుతుంది అంటే లేదు, ఎట్లన్నా ప్రాబ్లం ఉంది, మేము భోజనం పెడతాం ఎంత మందినే రాని అని మేము మా అక్క వాళ్ళంతా చెప్పినాం. చెప్తే సడన్ గా ఒక ఫ్యామిలీ వచ్చి లేదు మేము నెక్స్ట్ మంత్ మేము భోజనం పెడతాము, ఒక్కొక్కరు తీసుకుందాం స్పాన్సర్ అని వాళ్ళ నోట్లోనే వచ్చింది. దానికోసం దేవునికి ఎంత కృతజ్ఞత స్తుతి చెల్లిస్తే కానీ తక్కువ. ఎందుకంటే నాకు చాలా ఒక ఆశ మన ఏరియాలో ప్రేయర్ చేయాలని. ఆ కార్యము దేవుడు చూడండి, దేవుడు మన ఒక ప్లాన్ ఉంటే దేవుడు ఒక ప్లాన్, ఆ ప్లాన్ ని సక్సెస్ చేసి ఆ పొద్దు ప్రేయర్ లో గానీ 30 మంది వచ్చినట్లు చేసిన దేవుడికి కృతజ్ఞత ప్రియులారా.
ఈ సాక్షిని దేవుడు దీవించిన కాక. మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకొక ఏరియాలో కానీ స్లమ్ ఏరియా ఉంది, అలాంటి ఏరియాలోనే ఫస్ట్ చేయాలని. ఎందుకంటే అక్కడ కానీ మనము కొంచెం రాజకీయ వ్యక్తులంతా ఉన్నారు, అక్కడ కానీ చేస్తూ ఉంటుంది. మేము కరోనా అప్పటి నుంచి స్టాప్ అయింది. మొన్న కొంచెం అక్కడ కొంచెం ఫుల్ రిచ్ ఉన్నారు ఆ ఏరియాలో. ఆ సిస్టర్ హెల్త్ కొంచెం మొన్న కానీ సాక్షి చెప్పిన నేను, రాళ్ళు ఉన్నింది కడుపులో, బాగా అయిపోయింది, అదే వచ్చేసిందని. ఆమె వచ్చి ఇప్పుడు మండే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము వీక్లీ వన్స్ ప్రేయర్ అని వాళ్ళ నోట్ నుంచే వచ్చింది. దానికోసం అక్కడ కూడా స్టార్ట్ చేయాలని ఉన్నాము. మీరంతా ప్రేయర్ చేయాలని కోరుతున్నాను. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. ప్రైజ్ లాడక నిజంగా గొప్ప విషయం. దేవునికే మహిమ. నిజంగా మన సమయాన్ని, మన ధనాన్ని నిజంగా మనం ఎక్కడైతే దేవుడు చెప్తా ఉన్నాడో అక్కడ మనము ఉపయోగించినప్పుడు, లేదంటే దేవుని కొరకు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూడగలుగుతాం. దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడినటువంటి దినాలు కదండి. మన ఇష్టం అనుకొని పోయినప్పుడు కాదు, కానీ దేవుడు మనతో మాట్లాడాడు అన్నప్పుడు ఆ పనిలో ఆయన నడిపిస్తాడు. ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాస్ ఎలా ఉంటాయంటనేది నిజంగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు కేవలం భోజనమో లేదంటే ఇంకోటో ఉద్దేశించి వాళ్ళు వచ్చినప్పటికి కూడా నిజంగా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క గ్రహింపులోకి వాళ్ళు రాగలుగుతారు. నిజంగా మనం అలా చేయలేం కదండి, కొంచెం కష్టమైన పని. కానీ ఎంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది, ఎంతగా వీటి కొరకు సిద్ధపడాల్సి ఉంటుంది. నేను చెప్తున్నానంటే దైవ సేవకులకు అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉన్నారు అన్నది మనం చాలా సింపుల్గా చెప్పేస్తాం. కానీ ఎంత ప్రయాస ఉంటుంది అనేది ఇలాంటివి చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. అమ్మో, దేవుని పని ఎంత కష్టము కదా. నిజంగా అలా చేయడానికి కూడా అయితే దేవుడు ఆయన సమర్థుడు, ఆయన నిలబెట్టి చేయించుకుంటాడు. నిజంగా ఇందాక కూడా నేను ఆ మాట ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ వచ్చిన సమూయేలు గ్రంథంలో హన్నా ప్రవక్తిని తను దేవుణ్ణి గణపరిచే విధానంలో తను చెప్పినప్పుడు ఒక మాట అంటది, తను అభిషేకించిన వారికి బలమిచ్చువాడు ఆయనే అని ఉంటుంది అన్నమాట కదా. మనల్ని అందరినీ ఆయన రక్షించాడు, అభిషేకించాడు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపునిచ్చాడు. నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ యాజకత్వాన్ని ఇచ్చాడు. నిజంగా అలా చూసుకుంటే ఏం చేస్తూ ఉన్నాం మనం కదా. అంటే చేసేవారిని బట్టి దేవునికే మహిమ. చేయకుండా సమయం ఉండి ధనం ఉండి దేవుని కొరకు వెచ్చించలేకపోతే నిజంగా మనం కూడా వీఆర్ అకౌంటబుల్ కదా. నిజంగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే మహిమ. నిజంగా ప్రతి ఒక్కరం కూడా చేయగలిగిందే దేవుడు అది మనం గ్రహించాల్సింది. యాకోబు పత్రికలో కూడా ఉంటుంది కదా, ఒక మాట ఏముంటుంది, చేయగలిగినది చేయకపోవడం కూడా పాపమే. మనం ఏం చేస్తామంటే క్రైస్తవుడిగా ఉన్నప్పుడు నేను ఇది చేయకూడదు, అది చేయకూడదు, అక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు. ఓకే, చేయకూడని వాటి గురించి ఫైన్. మరి చేసేటటువంటి వారి గురించి ఏం చేస్తూ ఉన్నావు నువ్వు? నేనేం చేస్తూ ఉన్నా? ఆదివారం మందిరానికి వచ్చి ఇంకా అయిపోయింది అనుకున్నానా? లేదంటే ఆన్లైన్లో ఏదో అటెండ్ అయిపోయింది అనుకున్నానా? నువ్వు నడవగలిగినప్పుడు, నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు నీకు ఏ పని, ఏ భారం ఇస్తున్నాడు, నీకు ఏది అందుబాటులో ఉంది, అది చేయగలిగింది చేయడానికి మనము మన సమయాన్ని, మన యొక్క శక్తిని, మన యొక్క బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. ఆ విధంగా ఉపయోగించినప్పుడు అందును బట్టి కదా ఇంతవరకు ఉన్న సాక్ష్యాల్లో కూడా అదే చూస్తూ వచ్చాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి కదండి. మనకు ఆయన రెట్టింపిచ్చే దేవుడు. ఆయన ఇస్తాడని మనం చేయడం లేదు, కానీ ఆయన ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మన బ్రతుకి ఆయన కొరకు ఉపయోగించే విధానంలో మనం ప్రయత్నం చేద్దాం. నిజంగా మన పాల్సిడర్ అన్న చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఏమన్నాడండి, నాకు నంబర్ కౌంట్ అవసరం లేదు, ఒక్కరైనా పర్వాలేదు, దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఆ పరిచర్యను దేవుడు వారిని నిలబెడుతున్నాడు అన్న విధానాన్ని బట్టి ఎంతో సంతోషము అని చెప్తూ వచ్చాడు కదా. మనం ఒక్కరమే అయి ఉండొచ్చు, కానీ నిలబడ్డం మొదలు పెట్టామంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. నిజంగా సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉంటున్నాయి మన చుట్టుపక్కల. ఎందుకు అక్క చెప్తా ఉంది కదా, అదొక స్లమ్ ఏరియా. స్లమ్ ఏరియా అంటే నిజంగా ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ రోజుల్లో మరి పరిచర్య ఎలా అయిపోయిందంటే ఎక్కడైతే సమృద్ధి ఉంటుందో అక్కడే పరిచర్య ఉంది. లేని చోట్ల ఆ గల్లీ దాటితే పక్క గల్లీలో
వాళ్ళు లేని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు తక్కువగా చూడడం అన్నది దేవుని యొక్క ప్రేమను పంచే విధానంలో చాలా కొరత అయిపోయింది కదండి. నిజంగా మిషనరీ లైఫ్ చూసినప్పుడు ఇవన్నీ మనకు ఆదర్శవంతంగా ఉంటాయి. ఇంకా ప్రయత్నం చేద్దామండి. దేవుడు మనందరికి కూడా నిజంగా భాగ్యకు ఉన్నటువంటి భారాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ఇంకా ఆ పరిచర్య కూడా కొనసాగించబడడానికి అనేక మంది ఆయా ప్రాంతాల్లో ముందుకొచ్చి నిజంగా ఈ పరిచర్యను బలపరిచినట్లు కూడా దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం. దేవునికే మహిమ. ఇంకెవరైనా మరి క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకున్నట్లయితే మరి మన మధ్యన ఉన్నటువంటి సహోదరులు ఒకరిద్దరు మనం సాక్ష్యాలన్నిటిని బట్టి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. చివరిగా ఎవరైనా ఒక్కరు క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గత వారంలో అదే మా అన్న కొడుకు అబ్రార్కి బాగాలేదని గ్రూప్లో చెప్పాను కదా. అందరి ప్రార్థన వల్ల, మీ ప్రార్థన వల్ల దేవుడు కుమార్ని ముట్టినాడు. కుమారుడు అదే డిశ్చార్జ్ అయ్యి వచ్చినాడు. ప్రజెంట్ వచ్చేసి ఇంట్లో ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. ఫీవర్ కంట్రోల్ కాకుంటుండండి. ఇప్పుడైతే ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది, ఫీవర్ కూడా తగ్గింది, స్టెబుల్గా ఉంది. ప్రస్తుతానికైతే దేవుని వల్ల స్టెబుల్గా ఉంది. ఇంకా సంపూర్ణంగా కోలుకోవడానికి కోసం అందరూ దయచేసి ప్రార్థన చేస్తారు. ఇంకా అందరూ ప్లాన్ చేస్తారు. కుమారుడు కూడా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాడు. డిశ్చార్జ్ అయ్యేంత వరకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది సహజంగా కదా. ప్రస్తుతానికైతే కుమారుడు కోలుకుంటున్నాడు. ఇంకా కంటిన్యూగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మనవి చేసుకుంటున్నాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మనం ఆ ఏక మనస్సు, ఆ దేవాది దేవుని కృప, మనం ఎప్పుడైతే ఆ లోబడి ఆయనకు మనం విజ్ఞాపనలు తెలియజేస్తామో నిజంగా నిస్వార్థమైనటువంటి ప్రార్థన కదండి. మనకున్నప్పుడు ఉండే భారం కాదు, కానీ ఎదుటి వ్యక్తి ఆ సమస్యలో వెళ్తూ ఉన్నాడంటే అదే భారంతో మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుని కృప ఎంత గొప్పది కదా. అదే చూస్తూ వచ్చారు నిజంగా. అందుకే మనం ప్రార్థన చేయండి అంటే అందరు త్వరగా చేయడానికి ఒకవేళ సమయము పరిస్థితులను బట్టి కాదు, కానీ మనం ముందుకు రావాలి. యోబు అదే చేశాడు. ఎప్పుడు అదే జ్ఞాపకం చేసుకుంటాను. తన స్నేహితుల నిమిత్తం తను ప్రార్థన చేస్తే పోగొట్టుకున్నవన్నీ రెట్టింపు పొందుకున్నాడు ఆయన. నిజంగా కూడా మనం ఏం పోగొట్టుకున్నామో నాకైతే తెలియదు, కానీ నిజంగా ప్రార్థన చేద్దాం. ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రార్థన మనం ఇచ్చారో వారిని జ్ఞాపకం చేసుకుందాం. అదేదో ఈ ఆన్లైన్లోనే కాదు, కానీ మిగతా సమయంలో కూడా ఖాళీగా ఉన్నప్పుడు నిజంగా పలానా ప్రేయర్ పాయింట్ పంపించారు కదా, ఇవాళ మార్నింగ్ ప్రేయర్స్లో వారి కొరకు ప్రార్థన చేశాం, ఇంకా సమయం దొరికింది, ఓ 2 నిమిషాలు ప్రార్థన చేద్దామని మనం ఎప్పుడైతే పూనుకుంటామో ఇందులో నీకు స్వార్థం లేదు, నాకు స్వార్థం లేదు ఇందులో కదా. ఎందుకంటే దేవుని కార్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఆయన చూస్తూ ఉండే దేవుడు కదా. మన సిస్టర్ భాగ్యాన్ని పంచుకున్నారు వాక్యం. ఆయన చూచుచున్న దేవుడు ఆయన. మన నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి కదా. మనం అలా నిస్వార్థంగా ఎప్పుడైతే ఏక మనస్సుతో ఒక చిన్న సమూహంగా మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనలు వింటాడు. ఆయన కృప ప్రతి ఒక్కరి పట్ల కూడా సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు. నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండే ఆనందం, దేవుని బిడ్డల కొరకు ప్రార్థించేటప్పుడు మన హృదయంలో కలిగే సంతోషం అంతా ఇంత కాదండి. ఎక్కడ దొరకదు, ఎక్కడ వెలకట్టలేని ప్రేమ. నిజంగా మనకు అన్నీ ఉండి కూడా అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాం. అలా చేయడానికి ఏమాత్రం మనము చనువు తీసుకోకూడదు, అలాంటి అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైతే మన ప్రార్థనకు మొదటి స్థానం ఇస్తామో దేవుడు మన పైన మనల్ని కూడా చూడడం ఆరంభిస్తాడు. ఆయన కూడా మనలో మొదటి స్థానం ఇస్తాడు, మన పట్ల కూడా. నిజంగా అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఇంకెవరైనా మరి మీరు సాక్ష్యాలు ఉన్నాయి, 1-2 మాటల్లో పంచుకోగలను అంటే పంచుకోవచ్చు, లేనట్లయితే వచ్చే వారం పంచుకుందరు. మరి ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి ఎవరైనా ఒకరిద్దరు దయచేసి ప్రార్థించవలసిందిగా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.
ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తాం యేసయ్య. అవును స్వామి, నువ్వు చూచుచున్న దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు స్వామి. మీ బిడ్డలు అవును తండ్రి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మీరు అయినారు ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నీ ఎద్దుకు వచ్చి ఎవరిని కూడా నువ్వు త్రోసి వేయనని చెప్పి ఉన్నావు ప్రభా. అందరం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. ఇలాంటి వారినైనా ప్రభా అవును స్వామి, నిజమైన పశ్చాత్తాపంతో విశ్వాసంతో తండ్రి ఎదుగు వచ్చినప్పుడు తప్పకుండా తండ్రి మీరు వారిని క్షమించి మీ వద్ద చేర్చుకున్న దేవుడు ప్రభా. అందరి బట్టి స్తోత్రం చెల్లిస్తాను తండ్రి. ఈరోజు ప్రభా ఈ విధంగా తండ్రి నీ సన్నిధిలో చేరి మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి తండ్రి సాక్ష్యము పంచుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తాం నాయన. అవును ప్రభా, ప్రతి ఒక్క సాక్ష్యము ద్వారా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, ప్రతి ఒక్క సాక్ష్యం కూడా మీ గొప్పతనాన్ని మీ మంచితనాన్ని ప్రభా అది ప్రకటిస్తూ ఉన్నది. అందరూ బట్టి స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. ఈ సాక్ష్యాల ద్వారా తండ్రి ఈరోజు తండ్రి మన విశ్వాసాన్ని మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. అవును ప్రభా, మేము కూడా తండ్రి విశ్వాసంతో ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు ప్రభా తండ్రి మేము కూడా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తామని తండ్రి, దేవుని కార్యం తప్పకుండా మనం చూస్తామని ప్రభా సాక్ష్యాల ద్వారా తండ్రి